ఈ ప్లేస్ కి వచ్చిన ప్రతిసారి నాకు కూడా ఇలాంటి కారులో పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్ళాలనిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఈ రోజు మా మేడం నన్ను సాల్మియాలో సీసైడ్ బీచ్ పక్కన ఉన్న సేఫ్ హాస్పిటల్ అయితే తీసుకొని వచ్చింది. అక్కడ కనిపిస్తున్న బిల్డింగే సేఫ్ హాస్పిటల్. ఇక్కడికి వచ్చానంటే పక్క ఈ కారు దగ్గరికి వచ్చి చూసుకుంటూ ఉంటాను అనమాట. ఏదో తెలియని ఆనందం. కారు అద్దానికి ఒకే దగ్గర బొక్కబడి ఉంది. నేనైతే బుల్లెట్ తగాల్సారేమో అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో గెస్సెస్ కామెంట్ చేయండి. అద్దం లోపల బ్లాక్ కలర్ కవర్ కనిపిస్తుంది కదా, ప్రతి కారుకి అలానే ఉంటది అనమాట. లోపల ఉండేది ఏది కనపడదు బయటికి. ఇక్కడ 1, 2 కార్లు కాదు, ఎన్నున్నాయి లెక్క పెడతా చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 కార్లు దాకా ఉన్నాయన్నమాట. కువైట్ లో అందరూ కాదు, కొంతమంది మాత్రమే ఏదైనా ఫంక్షన్లకు కానీ కళ్యాణ మండపాలకు వెళ్ళాలన్నా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇలాంటి కార్లు అయితే బుక్ చేసుకుంటారంట. డ్రైవర్ సీట్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటది బయటికి. లోపల ఏం జరుగుతుంది అనేది డ్రైవర్ కూడా తెలియదు, అండ్ బయట వాళ్ళకి కూడా ఎవరికి తెలియకుండా బ్లాక్ కలర్ అయితే వేయించేస్తారు. ఒక్కొక్క కారుకు వచ్చేసి 50 దినార్ల పైన ఉంటది గంటకి. నేను పెళ్లి చేసుకునేటప్పుడు ఒకవేళ ఇలాంటి కారులో కళ్యాణ మండపానికి వెళ్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి ఊహించుకుంటూ ఉంటాను. కొన్ని కోరికలన్నీ తీరవు కాబట్టి ఊహించుకుంటూ బతికేయాలి, అంతే కదా. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ కారు లోపల ఎలా ఉంటుందని చెప్పేసి ఇంతకు ముందే ఒక షార్ట్ వీడియో చేసి అది ప్రొఫైల్ కింద పిన్ చేస్తా, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.